ఎవరు? మీడియా ప్రతినిధి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మావోయిస్టు వికల్ప్ అనే పేరిట ఈ లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి లేఖ కూడా మనకు పక్కన ప్లే అవుతుంది. ఇది మావోయిస్టుకు సంబంధించినటువంటి లెటర్. హిడ్మా అట్లాగే ఇక్కడ హిడ్మా తర్వాత టెక్ శంకర్, ఈ ఇద్దరి మృతిపై మావోయిస్టు క్లారిటీ ఈ లేఖ రూపంలో ఇచ్చింది. మావోయిస్టు పార్టీ మరొక కీలక లెటర్ ని బయటకు తీసుకొచ్చింది. దాంట్లో సారాంశం ఏంటి? హిడ్మా మృతికి కారణం ఏంటి? హిడ్మా మృతిని ఎట్లా రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు? హిడ్మా లొంగిపోవడానికి వస్తుంటే చనిపోయాడని చెప్పడం వెనుక అసలు రహస్యం ఏంటి? టెక్ శంకర్, రంపచోడవరంలో టెక్ శంకర్, మారేడుమిల్లిలో హిడ్మా, వీళ్ళ మృతికి కారణం ఏంటి? అసలు నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా లేదా ఎన్కౌంటర్ పేరిట బూటకపు ఎన్కౌంటర్ జరిగిందా అనేటువంటిది మావోయిస్టు పార్టీ చాలా సీరియస్ గా ఒక లెటర్ ని బయటికి తీసుకొచ్చింది. అసలు ఉద్యమం ఎట్లా కొనసాగుతుంది, అట్లాగే ఉద్యమంలో అసలు ఎట్లా బాసిర్రు, అసలు ఈ హిడ్మా యొక్క అంతిమ లక్ష్యం ఏంది? లొంగిపోదామని వస్తుంటే లొంగిపోకుండా కాల్చి చంపివేయబడ్డా, లొంగిపోదామని వస్తున్నాడా, లేదా అసలు దేనికోసం వస్తున్నాడు, ఎందుకోసం చంపేయబడ్డాడు అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ లెటర్లో చాలా స్పష్టంగా క్లియర్గా మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల చేసింది. ఈ లేఖ నవంబర్ 27న వాళ్ళు రాసిర్రు. మీడియాకు మరి ఈ రోజే బహుశా అందినట్టుంది. దీనికి సంబంధించి పూర్తిగా ఒక్కసారి మీకు తీసుకొస్తా. భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కామ్రేడ్ హిడ్మా మారేడుమిల్లిలో శంకర్, టెక్ శంకర్, రంపచోడవరంల హత్యలపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని, ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని కోరిర్రు. కామ్రేడ్ హిడ్మా హత్యకు కామ్రేడ్ దేవ్జీ కారణమంటూ మనీష్ కుంజాం, సోనీ సోడీలు చేసిన తప్పుడు ఆరోపణలను ఖండిస్తున్నాం. కాబట్టి ఈ హిడ్మా మృతికి దేవ్జీ కారణం కాదు, అదంతా కూడా వక్రీకరించి హిడ్మాకు మచ్చ తేవాలనే ప్రయత్నంలో ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మా కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాను, ఆయనతో ఉన్న 5గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్టు చేసి 3 రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18 నాడు హత్య చేశారు. కామ్రేడ్ హిడ్మా అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్ళాడు. ఆ తర్వాత మరికొద్ది మంది వెళ్ళారు. నిరాయుధంగా ఉన్న కామ్రేడ్ హిడ్మా సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారని పోలీసులు కట్టుకథ ప్రచారం చేశారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధులైన ఏఓబి ఎస్జెడ్సి సభ్యుడు కామ్రేడ్ టెక్ శంకర్ను మరో 6గురిని అరెస్ట్ చేసి బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారని వాళ్ళు ఈ లెటర్లో రాసిర్రు. నవంబర్ 18, 19 తేదీల్లో శత్రు సాయుధ బలగాలు చేసిన హత్యలో అసలు బాసిన కామ్రేడ్స్ కు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తున్నది. వారి ఆశయ సాధన కోసం, తుది శ్వాస కోసం పోరాడతామని శపథం చేస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తుంది. ఈ 2 ఘటనల్లో కూడా వారిని బయటికి తీసుకెళ్లి వ్యక్తులే పోలీసు ఇన్ఫార్మర్లని ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరైతే చికిత్స కోసం బయటికి తీసుకుపోయారో వాళ్ళే పోలీస్ ఇన్ఫార్మర్లట. వాళ్ళ వల్లనే ఈ హిడ్మా టెక్ శంకర్ మృతి చెందిందని వాళ్ళు వాళ్ళ లేఖలో ఆరోపిస్తున్నారు. నవంబర్ 9 నాడు మా బలగాల నుండి కోసాలనే కంపెనీ పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఆయనకు కామ్రేడ్ హిడ్మా ప్రయాణ వివరాలు, ఆయన బయట ఉంటున్న విషయం తెలుసు. కోసాలు పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాకు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్ తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన టీంలో లోపలికి రావడానికి సిద్ధమై ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయనను తీసుకెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో కామ్రేడ్ హిడ్మాను, ఆయనతో ఉన్న మిగతా 5గురిని అరెస్టు చేసి హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లారు. అలాగే శంకర్ను కూడా తీసుకువెళ్లిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి కామ్రేడ్ హిడ్మా టీమును, కామ్రేడ్ శంకర్ టీమును అరెస్టు చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు
హత్య చేశారు. ఈ 2 ఘటనలకు విజయవాడ, ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్ళను తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ ఈ ముగ్గురే కారకులట. హిడ్మా మృతికి, అట్లాగే టెక్ శంకర్ వాళ్ళ టీములు వీళ్ళంతా చనిపోవడానికి, అట్లాగే విజయవాడ, ఏలూరు తదితర ప్రాంతాలలో 50 మంది మావోయిస్టులు అరెస్టు కావడానికి ఈ ముగ్గురు కాంట్రాక్టర్లే కారణమట. వాళ్ళతో పాటు మా నుండి పారిపోయి మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాలు కూడా కారణమే. అంటే ఈ బృందంలో ఉండేటువంటి హిడ్మా బృందంలో ఉండేటువంటి కోసాల్ అనే వ్యక్తి లొంగిపోయిందట. మరి ఈ హిడ్మా బయట ఉంటున్నటువంటి విషయం, చికిత్స కోసం బయటకు పోయిన విషయం కోసాలకు తెలుసు. లొంగిపోయిన కోసాలు పోలీసులకు సమాచారాన్ని అందించిండు. అట్లా పోలీసులు హిడ్మాని చుట్టుముట్టి ఉంటారు. అట్లాగే ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకే హిడ్మాను 3 రోజుల ముందు పట్టుకొని ఆయనను ఎన్కౌంటర్గా కథ అల్లిరు అని చెప్పేసి చెప్తున్నారు. అరెస్ట్ అయిన వారిలో కామ్రేడ్స్ దేవుజీ కానీ, సంగ్రామ్, మల్లా రాజిరెడ్డి కానీ లేరు. ఈ అరెస్ట్ అయిన దాంట్లో లేరు. అప్పుడు దొరికిండు దేవుజీ, దొరికిండు, అట్లాగే మల్లా రాజిరెడ్డి దొరికిండ్రు, వీళ్ళు ఎన్కౌంటర్ కూడా అయ్యారు అనేటువంటిది చెప్పిర్రు. వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. సో ఇప్పటిదాకా ఏం చెప్పినంటే ప్రాణాలను కాపాడుకోవడం కోసం పోలీసులు అదుపులోనే ఉన్నారు, పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు, వీళ్ళు లొంగిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కట్టుకథలన్నీ కూడా కట్టుకథలే, అవి నిజం కాదు. సో పోలీసులతో ఎలాంటి ఒప్పందం వాళ్ళు చేసుకోలేదు. కామ్రేడ్ హిడ్మా తదితరుల సమాచారం కామ్రేడ్ దేవుజీ పోలీసులకు ఇవ్వలేదు. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పరస్పర సమన్వయంతోనే కామ్రేడ్ హిడ్మా, శంకర్ తదితర 13 మందిని హత్య చేశాయి, 50 మందిని అరెస్టు చేశాయి. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. దీనంతటికి సూత్రధారి దేశ విదేశీ కార్పొరేట్ల విశ్వసనీయ సేవకుడు, నరహంతకుడు, రక్త పీపాసి కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా అని వాళ్ళు పేర్కొంటున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే కామ్రేడ్ హిడ్మా అమరుడయ్యి ప్రజలంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పట్ల, పోలీసుల పట్ల తీవ్రమైన కోపంతో ఉన్న స్థితిలో ఈ హత్యలకు కారకులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను ప్రశ్నించకుండా ఈ హత్యలపై న్యాయ విచారణ జరిపించి ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా కామ్రేడ్ హిడ్మా హత్యకు కామ్రేడ్ దేవుజీ కారణమని మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం, సోని సోడిలు ఆరోపించడం అంటే అది కుట్రపూరిత ప్రకటనే. కామ్రేడ్ హిడ్మా సహా 50 మందిని సరెండర్ చేయిస్తానని దేవుజీ వీరందరినీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి హిడ్మాను చంపించాడు, 50 మందిని అరెస్ట్ చేయించాడు అని మనీష్ కుంజం నవంబర్ 21 నాడు కుట్రపూరిత ప్రకటన చేసిండు. దీంట్లో వాస్తవం లేదు, ఇదంతా కూడా ఆరోపణలే, బూటకపు ఆరోపణలే అని వాళ్ళు చెప్తున్నారు. దేశాన్ని కార్పొరేట్ హిందూ దేశంగా మార్చడానికి మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మూలించగలిగే గడవను నిర్ణయించుకొని బ్రాహ్మణీయ హిందుత్వ, పాసిస్టు, ఆర్ఎస్ఎస్, బీజేపీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కగారు యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యులను, వివిధ రాష్ట్రాల కమిటీ సభ్యులను నిర్మూలించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చుట్టివేత, నిర్మూలన దాడులు చేస్తున్నాయి, అరెస్టులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు, తర్వాత బసవరాజు అలియాస్ అనేక మంది కేంద్ర కమిటీ సభ్యులను హత్య చేశాయి. మిగిలిన కామ్రేడ్స్ గణపతి, దేవుజీ, మిసిర్ బిస్త్రా, సంగ్రామ్ తదితర కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలన్నీ దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా నిరంతరం చేస్తున్న ప్రకటనలు గుడ్డివారి సైతం కనపడేలా, చెవిటి వారికి సైతం వినపడేలా, సాధారణ ప్రజలకు సైతం అర్థమయ్యేలా సాగుతుంటే మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజం, సిసోడీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా దేవుజీని టార్గెట్ చేయడం అంటే అది భారీ కుట్రలో భాగమే అని మావోయిస్టులు తమ పార్టీ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా కామ్రేడ్ హిడ్మా అంతిమయాత్రకు హాజరైన సోని సోడి ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, ఇది హత్య అని సరిగానే ఖండించినప్పటికీ దేవుజీ పోలీసులకు చిక్కి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హిడ్మా గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించాడని ఆమె ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కామ్రేడ్ హిడ్మా హత్య గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజా సంఘాల ద్వారా వాస్తవాలు సేకరించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం చాలా ఇబ్బందికరమైనటువంటిది. ఒకవేళ తను ప్రజాపక్షాన, ఆదివాసుల పక్షాన నిలబడాలనుకుంటే
ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటుతో ప్రకటన చేస్తారని ప్రకటించాలని, ఈ ప్రకటనను వాపసు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కామ్రేడ్ హిడ్మా తదితర కామ్రేడ్స్ తమ పోలీస్ ఇన్ఫార్మర్ల వద్ద ఉన్నారని తెలిసి వారిని హత్య చేయడానికి నిర్ణయించుకున్న తర్వాతే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పువ్వర్తి గ్రామానికి వెళ్ళాడు. అక్కడ కామ్రేడ్ హిడ్మా తల్లితో ఆయన సరెండర్ కావాలని ప్రకటన ఇప్పించాడు. కామ్రేడ్ హిడ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు సరెండర్ కాడనేది శత్రువుకు స్పష్టంగా తెలుసు కాబట్టి ఈ ప్రకటన ఇప్పించాడు. సరెండర్ కావాలని కోరినప్పటికీ తను సరెండర్ కాలేదు కాబట్టి హిడ్మాను చంపాల్సి వచ్చిందని తాము చేసిన హత్యాకాండను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు హిడ్మా శత్రువుకు సరెండర్ కావడానికి ప్రయత్నించడం అనేది ఆయనకు చరిత్రను కలంకితం చేసే దుష్ట పథకంలో భాగమే. మొత్తం మీద ప్రజలకు మావోయిస్టు పార్టీ ఒక విజ్ఞప్తి చేస్తుంది. కామ్రేడ్ హిడ్మా, మారేడుమిల్లి కామ్రేడ్ శంకర్ల రంపచోడవరంలో జరిగిన హత్యాకాండపై న్యాయ విచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని వాళ్ళు కోరుతున్నారు. మొత్తంగా ఇక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ అందుకే మనీష్ కుంజం లాంటి అబద్ధపు ప్రకటనలతో గందరగోళానికి, అవిశ్వాసానికి గురి కావద్దు. సోను సతీష్ లాంటి విప్లవ ద్రోహులతో సరెండర్లతో, ఇతరుల సరెండర్లతో నిరాశపడవద్దు. ఇక ముందు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దేశంలోని దండకారణ్యంలోని మనీష్ కుంజం లాంటి తమ దళారీల ద్వారా మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా, విప్లవోద్యమానికి వ్యతిరేకంగా ఎన్నో దుష్ట అబద్ధపు ప్రచారాలు చేస్తారు. వాటితో గందరగోళ పడవద్దు. ఏ విషయం పైనైనా గ్రామాల్లోకి వచ్చే మన పార్టీ కార్యకర్తల ద్వారా వాస్తవాలను తెలుసుకోవాలని, విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నామంటూ విప్లవాభివందనాలతో వికల్ప్ పేరిట ఈ మావోయిస్టు లేఖ బయటకు వచ్చింది. ఎవరు? మీడియా ప్రతినిధి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్టు వికల్ప్ అనే పేరిట ఈ లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి లేఖ కూడా మనకు పక్కన ప్లే అవుతుంది. ఇది మావోయిస్టుకు సంబంధించినటువంటి లెటర్. హిడ్మా అట్లాగే ఇక్కడ హిడ్మా తర్వాత టెక్ శంకర్, ఈ ఇద్దరి మృతిపై మావోయిస్టు క్లారిటీ ఈ లేఖ రూపంలో ఇచ్చింది. మావోయిస్టు